మా ఎడ్ల బండి వచ్చేసింది. ఏంటి బాబాయ్? తునికాయలా? తునికి పండ్లు మా ఎడ్ల బండి ఇది. ఎడ్లు అన్నట్టు మా బాపు. మా ఇల్లు చూసింది కదా. ఇంతకుముందు ఫుల్ వీడియో చూపించిన. చేను కడిగి వచ్చాను అన్నమాట. హో మంచిగా పోతానే బాబీ. కొత్తవి కొన్నాయి కోలేగలి. అంతకుముందు వచ్చినప్పుడు బండి కట్టకపోయా, ఇప్పుడు కట్టినరు. వాటి ప్లేస్ పడుకునే ప్లేస్ ఇవి. వచ్చేసి తునికి పండ్లు చూపిస్తా. తునికి పండ్లు ఏంటంటాయి అనేది. మా చేనుకాడ దొరికినట్టున్నాయి, తెచ్చిండ్రు. చూసిండుగా, ఇవే తునికి పండ్లు. మస్తు ఉంటాయి. తునికి పండ్లు చాలా బాగుంటాయి. ఈ గూజు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది గూజు. నేను మార్నింగ్ చెట్టు దగ్గరికి పోయినా, ఇక్కడ మొత్తం ఎరగడి అంటే నిప్పు అంటుకొని మొత్తం కింద కాలిపోయింది. ఏం దొరకలే. భలే ఉంటాయి. చూసారా, జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టుకు ఒక పండు కనబడుతుంది. చూద్దాం దగ్గరికి పోయి. అగ్గో చూసింది కదా, జామకాయ మంచి పండు పండింది. జామ పండు. దీన్ని కోసేసి ఉప్పు కారం పెట్టి మంచిగా తినేద్దాం. బాగుంది, మంచిగా పండింది. అమ్మ కింద పడిన కొంచెం దెబ్బ తిన్నది. ఇది అయితే మన వరంగల్లో 30 నుంచి 50 రూపాయలు తీసుకుంటారు. మంచిగా పండింది, మస్తున్నది. దీని అయితే ఉప్పు కారం అన్ని రాసి మంచిగా తిందాం. కారం ఏం కాదు, చాకుదేలే కింద పెట్టు. మంచిగా కడిగిన ఎట్లా కానీ మంచి ముక్కలవి. ఏంది ఖరాబ్ కదా, నల్లబడుతూ ఉంటుంది. కొంచెం పండుగ మస్తున్నది రా, ఫ్రెష్గా. ఖరాబ్ అయిందంట. స్మెల్ ఏమొస్తుంది, మస్తు స్మెల్ అయితే. అయిపోయిందా ఉప్పు కారం? కదా కారం మిక్సింగ్ చేసి ఫస్ట్ ఉప్పు చల్లుతావు, ఇంకా కారం చల్లి. ఇంకా
ఈ ప్రాసెస్ చేస్తానే మొత్తం నోట్లోంచి వెళ్ళి నీళ్ళు ఉడతాయి. అంత బాగున్నది. చూడాలి టేస్ట్. చూడరా సార్ రండి ఎట్లుంటుందో. బాగుందా? కనిపిస్తా స్పైసీ. చూడండి బాగా వచ్చిందో. బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. కొంచెం పండు స్వీటు, కారం, ఉప్పు అట్లా 3 రకాలుగా వస్తుంది. సూపర్ ఉంది. తీసుకో మస్తు టేస్ట్ మాత్రం తీసుకురండి. బాగా పండైన కాడ కొంచెం బాగాలేదు. కాకపోతే ఇట్లా గట్టి ఉండదు పీసు. అది మాత్రం వేరే అద్భుతంగా ఉన్నది. పండు బాగా పండైంది. ఇక్కడ ఆ టేస్ట్ బాగాలేదు. కానీ ఇక్కడ ఉన్నది చూడు ఇట్లా గట్టిగా. వేరే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఉంటారు, మళ్ళీ ట్రై చేయండి.